భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో రాజ్యాంగ ఆధిక్యత కూడా ఒకటి. మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారానే ఏర్పడి రాజ్యాంగాధికారానికి లోబడి పనిచేస్తుంటాయి. వ్యక్తులు, సంస్థలు, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగాధికారానికి లోబడే పనిచేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారము పార్లమెంటుకు ఉన్నప్పటికీ ఆ రాజ్యాంగ సవరణ కూడా పార్లమెంట్ అధికారానికి లోబడే ఉంటుంది. అయితే అమెరికాలో న్యాయ వ్యవస్థ ఆధిక్యత ఉండగా, బ్రిటన్లో పార్లమెంటు ఆధిక్యత ఉండగా, భారతదేశంలో మాత్రము రాజ్యాంగాధిక్యత ఉండడం ఒక విశేషమైనటువంటి లక్షణంగా తెలియజేయవచ్చు. ఈ లక్షణం ఆధారంగానే ప్రవేశికను ఎస్ఎం సిక్రీ తీర్పు మేరకు కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసులో జస్టిస్ ఎస్ఎం సిక్రీ తీర్పు మేరకు రాజ్యాంగ చట్ట మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా సవరించుకోవచ్చు అని స్పష్టంగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది.